ఈ లైఫ్ ఫోర్సెస్ని మనం యూనివర్స్ నుంచి పొందుతూ ఉంటారు కొంతమంది. అంటే విశ్వశక్తి నుంచి లైఫ్ ఫోర్స్ని ఇంప్రూవ్ చేసుకోవటం ఉంటుంది. అదేలా ఆ విశ్వంలో ఉన్న శక్తిని రిసీవ్ చేసుకుంటూ కొంతమంది ఆ ధ్యాన వ్యవస్థలోకి వెళ్తూ ఉంటారు. దానివల్ల అంటే మామూలుగా మెడికల్గా చూసినప్పుడు ఏ ఆహారం తీసుకుంటేనో లేకపోతే ఏ మల్టీవిటమిన్స్ తీసుకుంటేనో బాడీ ఇదవుతుంది అంటారు. కానీ యోగ మార్గంకి వచ్చేసరికి లైఫ్ ఫోర్సెస్ యూనివర్స్ నుంచి రిసీవ్ చేసుకోవడం, లోపల కుండల్ని యాక్టివేట్ చేసుకోవడం వీటి వల్ల జరుగుతుందంటారు. ఈ రెండిటికి ఇటుపక్క ఆహారమా లేకపోతే ఇదే, ఈ రెండింటిని సమపాలల్లో తీసుకోవాలా? రెండు తీసుకోవాలి. ఎందుకంటే మన గురుగారు ఏం చెప్తారంటే, మనం ఆహారం సాలిడ్గా తీసుకుంటాం భోజనం, ఇది ఒక్కటి మాత్రమే కాకుండా, అంటే ఇప్పుడు పంచభూతాల్లోంచి వచ్చినవి ఇవి, నీరు ఆహారం కావాలి మనకి. ఇవి కాకుండా భూమి ఉంది కదా, భూమి మధ్యలో మ్యాగ్మా ఉంది, రకరకాల ధాతువులు ఉన్నాయి, దాంట్లో నుంచి ఒక రేడియేషన్ బయటకు వస్తూ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నారు. ఇప్పుడు మనకు ఆరా అని చెప్తున్నారు కదండి, సో మన క్వాలిటీ బయటికి ఆరా లాగా బయటకు వస్తుంది, దాన్ని మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటున్నారు గురుగారు. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రతి వస్తువు నుంచి కూడా బయటకు వస్తుంది. అలాగే భూమి మీద నుంచి బయటకు వచ్చే రేడియేషన్ లేదంటే ఈ కిరణాలు కూడా మన శరీరం తీసుకుంటుంది, మనం నేల మీద నడిచేటప్పుడు కానీ అట్లా. అది కూడా ఆహారంలో భాగమే మనకి. ఇది కాకుండా మనకి గ్రహ నక్షత్రాదుల నుంచి రిలీజ్ అవుతున్న కిరణాలు కూడా మనం స్వీకరిస్తున్నాం. అందుకే మన వాళ్ళు ఏం చెప్పారంటే, అస్తమానం ఆహారంతో ఫిల్ చేసి ఉంచకుండా వారానికి ఒకరోజు ఉపవాసం, 15 రోజులకి ఒకరోజు టోటల్ ఫాస్టింగ్, ఒక పూట వారానికి ఒకసారి ఒక పూట చేయటం, ఇలాంటివన్నీ మనకి చెప్పారు. ఇవన్నీ కూడా మనకి దానికోసమే. ఎప్పుడు ఆల్వేజ్ మనం సాలిడ్ ఫుడ్తో నింపేస్తూ ఉంటే బాడీ అది తీసుకోలేదు. సో ఇది ఖాళీగా ఉంచితే బయట నుంచి వచ్చేది మనం స్వీకరించగలుగుతాం. సో ఇది ఖాళీగా ఉంచితే బయట నుంచి స్వీకరించగలుగుతాం. అది ఎర్త్ నుంచా యూనివర్స్ నుంచా? ఎర్త్ నుంచి తీసుకుంటాము, యూనివర్స్ నుంచి, ఆ గ్రహ గోళాల నుంచి కూడా తీసుకుంటాము. మీరన్న విశ్వశక్తి అనేది, శక్తి అనే కంటే మ్యాగ్నెటిక్ ఫీల్డే వాళ్ళు తీసుకుంటారు. ఎనర్జీ పార్టికల్స్ మనం పుట్టినప్పుడు మనతో పాటు ఉన్నాయి, అవి మళ్ళీ పోయినప్పుడు బయటకు వెళ్ళిపోతుంది, ప్రాణ శరీరం అంతే, అది ఏది ఉందో అది. బట్ మీరు తీసుకుంటున్నాం అనుకునేదంతా కూడా యూనివర్సల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి. ఆ యూనివర్సల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి అందరూ ఎనర్జీ స్వీకరిస్తారా, లేకపోతే సాధకులు మాత్రమే స్వీకరిస్తారా? తెలిసిన వాళ్ళు తీసుకుంటారు, లేదు వాళ్ళు మన వాళ్ళు పద్ధతి ప్రకారం, కొంతమంది ఇప్పుడు పూజాధికాలు చేసేవాళ్ళు, కాసేపు ధ్యానం జపం లాంటివి చేసేవాళ్ళు కానీ మంత్రాలు చేసేవాళ్ళు ఉంటారు కదా, అట్లా కూడా కొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఆకర్షిస్తాయి కదా అవి. ఇప్పుడు మీరు ఓంకారం చేశారనుకోండి, మొత్తం వైబ్రేటివ్ ఫీల్డ్ అంతా చేంజ్ అయిపోతుంది మన చుట్టూతా ఉంది, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్తెన్ అవుతుంది మన చుట్టూతా, స్వీకరించటం ఉంటుంది. అయితే మనకి కొంత అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నప్పుడు, ఒక ఎనర్జీ అన్నప్పుడు కొంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, కొంత నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఎనర్జీ అనేసేప్పుడు వచ్చేది, ఆ ఎనర్జీస్ని ఏది పాజిటివ్ అనుకోవాలి, ఏది నెగిటివ్ అనుకోవాలి, ఈ నెగిటివ్ ఎనర్జీ మనకు రాకుండా మనం ఎట్లా కవచంలాగా రక్షణ వేసుకోవాలి? ఇప్పుడు నెగిటివ్ పాజిటివ్ అనేది సృష్టిలోనే ఉంది కదండి. ఇప్పుడు మ్యాటరు, యాంటీ మ్యాటరు దాంట్లోనే ఉంది. మీ ఉద్దేశం ఒక వ్యక్తిలో ఉండే లక్షణాలు అనుకుంటే కనుక నెగిటివ్ పాజిటివ్ ఉంటాయి ఎవరిలో అయినా. ఇప్పుడు మనకి తెలుస్తుంది, ఇప్పుడు సాధన చేసే వాళ్ళకి వచ్చిన వ్యక్తిలో కనుక ఎక్కువ నెగిటివిటీ ఉందనుకోండి, మనకు ఒక ఫీల్ వస్తుంది కదా, వీడు ఎప్పుడు వెళ్ళిపోతాడా అనిపిస్తుంది. అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బలంగా పాజిటివ్గా ఉన్న వ్యక్తి మన దగ్గరికి వస్తే ఇంకాసేపు ఉంటే బాగుండు, ఇంకాసేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది. అదే మనకి ఇండికేషన్. సో నెగిటివిటీ ఎదుటి వాళ్ళది మనకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మన విధానంలో ఈ ధ్యానం కుండల్ని రేస్ చేసుకుని సాధన చేసే వాళ్ళకి, తురియ ధ్యానం స్పెషలీ చేసే వాళ్ళకి ఎటువంటి నెగిటివిటీ మనకు అంటదు, ఒకటి ఎఫెక్ట్ చేయదు. ఒకప్పుడు ఎఫెక్ట్ చేయొచ్చు, దానికి కానీ మనం ఏం చేస్తామంటే రెగ్యులర్ మెడిటేషన్లోనే మనకి ఒక దివ్య రక్షణ కవచంలాగా మనం ప్రతిరోజు ఆవాహన చేసుకుంటాము. సో ఉదయం సాయంత్రం మనం ధ్యానం చేస్తాం కాబట్టి ధ్యానానికి ముందే ఇన్వొకేషన్ చేసి ఈ ప్లేస్ అంతా కూడా దైవశక్తితో నిండింది అని మనం ఒక సంకల్పం చేసుకొని, ఆ శక్తి మన నిరంతరం సర్వకాల సర్వావస్థలయందు, సర్వ ప్రదేశములందు, సర్వకార్యములందు తోడు నీడగా, వెన్నుదన్నుగా, మార్గదర్శిగా ఉండి సదా మనలను రక్షించునుగాక. ఒకవేళ అట్లాంటిది అవసరమైతే కొంచెం స్ట్రాంగ్గా చేసుకోండి, 2-3 సార్లు చేసుకోండి. సో అది దానివల్ల మనకు ఖచ్చితంగా ఉంటుంది.
ఇవి ఆధ్యాత్మిక సాధనలన్నీ కూడానండి నమ్మకం విశ్వాసం మీద ఆధారపడింది, మూఢ విశ్వాసం మీద కాదు. కొంతమంది ఆ బిలీఫ్ సిస్టమ్ అంటున్నారు, ఈ మధ్య ఇంగ్లీష్ ఎక్కువైపోయింది కదా. బిలీఫ్ సిస్టమ్ కాదు, ఫెయిత్ లేకుండా మీకు ఏది రాదు. అమ్మ నన్ను ప్రేమిస్తుంది అనే నమ్మకం లేకపోతే ఎక్కడికి వెళ్తారు మీరు? అంతే కదా. దైవం ఉంది అనకపోతే మీకు జీవితంలో అన్ని వైపుల నుంచి చెల్లా చెదురు చేసేటటువంటి సంఘటనలు జరిపినప్పుడు ఎవరిని అడుగుతారు? మీ దుఃఖం ఎవరికి చెప్పుకుంటారు? నాకంటే ఒకటి అధికంగా ఉంది అన్నప్పుడే దాని దగ్గరికి వెళ్తాం. చాలామంది ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఇట్లా మీరు సింపుల్గా చెప్పేశారు. ఎట్లా అంటే ఓ మనిషిలో నెగిటివ్ ఉంటే పాజిటివ్ ఉంటే అది అండర్స్టాండ్. కొంతమంది ఉంటారు, అంటే నేను ఇప్పుడు ఇంటర్వ్యూస్ అవి చేస్తున్నప్పుడు తెలుసు, ఒకరు సాధనలో బాగా ఎదుగుతూ ఉంటారు, ఇంకొకరెవరో ఉంటారు నెగిటివ్గా చేసేవాళ్ళు, ఇట్లా మంత్రప్రయోగం చేసేవాళ్ళు. ఇట్లా అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు బాగా ధ్యానంలో ఉన్నప్పుడు, మంచి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని ఏదో టార్గెట్ చేసినప్పుడు అట్లాంటి నెగిటివ్ల నుంచి రక్షణ రావాలి అంటే ఏం చేయాలి? అంటే ఇప్పుడు చాలా వరకు ఏమవుతుంది, అట్లాంటి వాళ్ళు ఒక స్థితికి వెళ్తారు, ఒక లెవెల్కి వెళ్ళిపోతారు, స్ట్రక్ అయిపోతారు, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు, లేకపోతే వాళ్ళకి ఏదో అయిపోతుంటుంది. అట్లాంటప్పుడు అక్కడ రక్షణ పొందాలి అంటే ఏం చేయాలి? రవిశాస్త్రి గారు, నేను రకరకాల సిస్టమ్స్లోకి వెళ్ళి నేను ప్రాక్టీస్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ద బెస్ట్ ప్రాక్టీస్లోకి నన్ను బాబా పంపించారు, లేదా భగవంతుడు పంపించాడు. అయితే ఇవన్నీ కొంతవరకు మేము ఎక్స్పోజ్ అయ్యాం. గురువుగారు చాలా విషయాలు చెప్తా ఉండేవారు, ఆయన అనుభవించారు అలాంటివి చాలా, ఈ ప్రయోగాలు ఇలాంటివి. డెఫినెట్గా చూడండి, మనకి కర్మ సిద్ధాంతం అనేది మెయిన్ లైన్గా మనం చెప్తాం ఇందులో. సో ఎవ్వరూ ఏది చేసినా సరే అది తిరిగి మనం అనుభవించాల్సి వస్తుంది. అటువంటప్పుడు అవతల వాళ్ళు నెగిటివ్ చేశారంటే అది వాళ్ళు పొందుతారు, అది వాళ్ళ విషయం. కానీ అది ముందు మన ఎఫెక్ట్ చేసి దాని తర్వాతే వాళ్ళు అనుభవిస్తారు. అందువల్ల అట్లాంటి వాతావరణం ఉన్నప్పుడు మనం ఆ రక్ష అనేది వదలకుండా చేసుకుంటూ ఉండడం, ప్రత్యేకించి వాళ్ళ నుండి కూడా రక్షణ కోరుకోవటం అనేది తప్పు కాదు. అందుకే సాధకులకు ఎప్పుడు కూడా భౌతికంగా ఒక గురువు యొక్క ఆవశ్యకత ఎప్పుడు ఉంటుంది. నాకు బాబా చెప్పింది కూడా అదే. నాగేశ్వర మహర్షి గారు మాకు వచ్చారంటే ఆయన కేవలం నాకు మెంటర్గానే వచ్చారు. నాకు బ్యాక్ వెళ్ళి అన్నీ ఆలోచించుకుంటుంటే అర్థమవుతుంది, నన్ను తర్ఫీదు ఇచ్చి తయారు చేయడానికి ఆయన వచ్చారు నా జీవితంలోకి. సో ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే ఆ గురువు మీద మనం నిర్భరంగా ఆధారపడిపోతాం. సో గురువు ప్రొటెక్షన్ మనకు ఉందంటే మాత్రం ఇంకెవరు ఏం చేయలేరు. ఆ రక్ష తేడా వచ్చినప్పుడు ఏదన్నా ఆయనకి చెప్తే వెంటనే నాకు సర్దుకుపోయేది. సో ఇప్పుడు కూడా ఎవరైనా ఏదన్నా చెప్తా అంటే నాకు అదే అనిపిస్తుంది, ఏం అవ్వదు. ఎందుకంటే మన ధ్యాన సాధన కరెక్ట్గా ఉంటే కనుక అంత ఎఫెక్ట్స్ మనకు ఉండవు. అంత సివియర్ లెవెల్లో ఏదన్నా చేస్తారంటే మనం వెళ్ళకూడదు కదా. ఈ మన మెయిన్ లైన్ ఆఫ్ టీచింగే ఏంటంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ గురించి తెలుసుకున్న తర్వాత ఎవరితోటి ఏమీ కాన్ఫ్లిక్ట్స్ ఉండకూడదు, అందరితోటి సామరస్యతగా ప్రవర్తించాలి. ప్రతి ఒక్కళ్ళు బాగుండాలని మనకి సుఖినోభవంతి అనేది చెప్తున్నాం కదా ధ్యానం తర్వాత. సో ధ్యానం చేసినప్పుడు మనకి మనోవేగం తగ్గుతుంది. సో మనోవేగం తగ్గిన స్థితిలో ఏదైతే మనం బ్లెస్సింగ్ ఇస్తున్నామో అందరికీ, తప్పకుండా అది పనిచేస్తుంది. క్రమక్రమంగా అదే మనకు ఒక రక్షణ అవుతుంది. సో మనం ఏది చెప్తున్నామో అదే పొందుతాం. సో అందరూ సుఖంగా ఉండాలనేటప్పుడు మనం సుఖంగా ఉంటాం. సో ప్రత్యేకించి వైరాలు ఏమి ఉండవు, శత్రువుకు కూడా సుఖినోభవంతి చెప్తాము.